హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయండి. అడ్మిట్ కార్డ్స్ ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. మీ కన్వీనియన్స్ కోసం ఆన్లైన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు వన్స్ ఆ లింక్ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. మీరు ఫస్ట్ ఈ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ మొబైల్కి పాస్వర్డ్ వచ్చి ఉంటుంది. ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫార్మెట్లోనే ఎంటర్ చేయాలి. DD-MM-YY. నెక్స్ట్ మీరు డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే క్యాప్చా కోడ్ కనిపిస్తుందో సేమ్ అదే క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత టాప్ సైడ్ రైట్ కార్నర్లో క్లిక్ హియర్ టు ప్రింట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి. అయితే మెయిన్స్ ఎగ్జామ్కి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్లాలి అంటే కాల్ లెటర్ తీసుకెళ్లాలి. దీని మీద ఫోటో పేస్ట్ చేసి ఉండాలి. దీంతో పాటు ఫోటో ఐడి ప్రూఫ్ యొక్క ఫోటో కాపీ అంటే జిరాక్స్ ని తీసుకెళ్లాలి. దీంతో పాటుగా మనం ఏదైతే ఫోటో కాపీ తీసుకెళ్తున్నామో అదే ఐడి ప్రూఫ్ యొక్క ఒరిజినల్ ని తీసుకెళ్లాలి. దీంతో పాటుగా మనం ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి తీసుకెళ్లిన కాల్ లెటర్, ఫోటో ఐడి ప్రూఫ్ యొక్క కాపీని కూడా తీసుకెళ్లాలి. ఆల్ ది బెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.